శివరాత్రి గారు మరి జాతరకు గుళ్ళకి ఏది పోవద్దా? పోదాం కదా. ఇలా మంచిగా జాతర అయితే రాడి పోదాం రా, మన అన్నోళ్ళు అందరిని వేసుకోరు. ఎదరా ఈ మన కోట్లింగాలు ఓటింగ్ వెళ్దాం రా. పోదాం. పైసలు అంతా అన్నంలో పెట్టి ఇట్టి వద్దాం. నేను వాళ్ళకి చెప్పుదాం. అదా ఏం చేస్తున్నావు రా? ఏదో పండగ రా, స్నానం చేసి ఇప్పుడే వచ్చినా కూర్చొని భక్తి వీడియోలు చూస్తున్నా. భక్తి అంటే వీడియోస్ చూసారు కదా, ఉపవాసం ఉండి దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకుని వస్తే దాన్ని భక్తి అంటారు. భక్తి ఉంది కాబట్టి వీడియోలు చూస్తున్నారా, లేకుంటే వీడియోలు ఏం చూస్తా నేను. నీకు భక్తి లేదంటలేమన్నా, ఈరోజు పండుగ జాతర పోదామా అంటున్నాను. అవురా, పండుగ రోజు జాతర అయితే మంచిగా ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నా పోదామని. మీరు వచ్చిర్రు. అరే జాతర పోదామంటారా? ఏ జాతర అంటే మన దగ్గరలోనే మంచిగా కోట్లింగాల జాతర ఉంది, మస్తు మంది వస్తారు అది పోదాం. అవురా నిజమే, కోట్లింగాల జాతర మస్తు ఉంటుంది. ఎవరు వస్తారా మరి? వంశన్న, గురన్న, టేజన్న, గురుపాదమన్న, అవన్న వీళ్ళందరూ వస్తారు. స్పాన్సర్ మళ్ళీ గురుపాదమన్న, మొత్తం ఆయన చూసుకుంటాడు. మనది ఏం లేదు, పోయి చూద్దాం. అదా ఏం బ్రోస్ ఏం చేస్తారు? ఏం లేదురా, ఏం చేస్తలేం. జాతర పోతాయి. అరే మీరు కూడా వస్తారా జాతర? ఆయన తప్పిపోతారు, సపరేట్గా ఇంటికాడ ఉండరు. సపరేట్గా ఇంటికి పోయి బొమ్మలతో ఆడుకోరు. జాతర గీతర అని కథలు పడ్డారు అనుకో, అయిపోతుంది. సపరేట్ ఇంటి మనం జాతర మీరు వస్తారా? నీ గురించి అందరికి నీ గురించి చెప్పినా, మొత్తం నువ్వే ఖర్చు పెడతావని చెప్పినా. నేనెందుకు పెడతా? నీ గురించి చెప్పిన మన అందరికి పైన పోదాం, మొత్తం రచ్చ చేసేద్దాం మాట. ఇంకేం? సరే సరే ఒక్క నిమిషం ఇట్లా ఆమాన్ చేద్దాం మరి జాతర. ఇంటా అంటే పోదాం. టైం అయింది, పోదాం. రైట్, తయారైరా. రైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన కోటిలింగాల గురి. శివరాత్రి సందర్భంగా మేము అందరం ఇక్కడికి వచ్చాం. హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర.